బావిలో వెలిసిన బంగారు తల్లి బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవానికి బంగారు అన్న చీరలు సిద్ధమవుతున్నాయి. అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకుమ వర్ణాలతో తెలంగాణ పద్మశాలి సంఘం కార్యదర్శి ఎస్ఎస్ జయరాజు ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో అమ్మవారి చీర నేత కార్యక్రమం జరుగుతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. కోరికలు తీర్చే కొంగు బంగారం తల్లి బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి అంగరంగ వైభవంగా అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూలై 1న కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిపించడానికైతే వడివడిగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అధికారులు. అయితే ప్రతి ఆషాఢ బోనాల జాతరలో బల్కంపేట ఎల్లమ్మ బోనాల జాతర ఒక ప్రత్యేకం అని చెప్పొచ్చు. ఎంతో ఘనంగా అమ్మవారి బోనాలు కళ్యాణ వేడుక కూడా జరుగుతూ ఉంటుంది. అయితే బల్కంపేట అమ్మవారికి ప్రత్యేకంగా ఇక్కడే పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అయితే చీరలు నేర్చి అమ్మవారికి సమర్పిస్తారు. గత 6 సంవత్సరాలుగా ఎంతో నియమ నిష్టలతో అమ్మవారి చీరలను ఆలయ ప్రాంగణంలో నేర్చి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. అయితే ఈ చీరల నేత కార్యక్రమం కూడా ఆల్రెడీ ప్రారంభమైపోయింది. జూలై 1న అమ్మవారి కళ్యాణ మహోత్సవం రోజు అమ్మవారికి ఈ చీరలను సమర్పిస్తారు. అయితే ఈ నేత కార్యక్రమం ఎలా జరుగుతుంది, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు తదితర విషయాలను మనతో పాటు తెలంగాణ పద్మశాలి సంఘం కార్యదర్శి జయరాజ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఒక గొప్ప కార్యం చేస్తూ ఉన్నారు. సో ఈ చీరల్ని ఇక్కడే నేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? నమస్కారం అండి. ముందుగా మీ టీవీ వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకు వచ్చిందంటే, ముందుగా మనం ఏదైతే ఇంట్లో ఏ రకంగా పూజలు చేస్తామో, ప్రతిరోజు దేవుడికి నైవేద్యం ఎలా పెడతామో ఆ రకంగా కాకుండా పండుగ రోజులలో ప్రత్యేకమైనటువంటి పూజ నిర్వహించి నియమనిష్టలతో ఏ రకంగా పూజా కార్యక్రమాలు చేసి తయారు చేసి నైవేద్యంగా ప్రసాదిస్తామో ఆ రకంగానే మనం పండుగ సందర్భంలో ప్రత్యేకంగా ఇక్కడ కూడా దేవాలయంలో కూడా బయట నుంచి తెచ్చి వస్త్రాలు గతంలో మా తల్లిదండ్రులతో పాటు వచ్చి కళ్యాణానికి సమర్పించే వాళ్ళము. ఆ ఆలోచన కాకుండా ఇక్కడే నైవేద్యాలు తయారు చేసినట్టు మనం వస్త్రాన్ని కూడా తయారు చేయాలన్న ఆలోచనతోటి ఇక్కడే తయారు చేయడం జరుగుతున్నది. ఈ యొక్క ఆలోచన స్వతహాగా మేము పద్మశాలి వంశస్థులం కూడా కావడం దానికి కూడా అదృష్టంగా భావించున్నాము. చేనేత కళాకారుల ఒక కుటుంబం కూడా కావడం వల్ల ఈ ఆలోచన వచ్చింది. ఇది సంకల్పంగా తీసుకొని ప్రతి దేవాలయంలో ఇది చేయాలన్న సంకల్పంతో చేస్తూనే ఉన్నాం. సో అమ్మవారికి ఎన్ని చీరలు సమర్పిస్తారు సార్? ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ అమ్మవారికి 3 చీరలను మనం సమర్పించడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ సంవత్సరము పసుపు కుంకుమతో పాటు 5 రంగుల్లో తయారు చేయడం జరుగుతున్నది. అంటే అమ్మవారికి ఇవే కలర్స్లో చీరలు తయారు చేయాలని ఏమన్నా నియమం ఉందా, లేకపోతే ఏ కలర్లో అయినా చీరలు సమర్పించవచ్చు? పసుపు కుంకుమ అమ్మవారికి ఇష్టమైన కలరు. ఆ కాంబినేషన్తో పాటు ఇందులో వైటు, గోల్డ్ కలరు, మళ్ళీ బ్లూ కలరు, గ్రీను ఇవి ఉపయోగిస్తూ మేము ప్రత్యేకంగా ఏ రకంగా ఈ లేటెస్ట్ డిజైన్స్ వస్తుంటాయో ఆ డిజైన్స్ మేమే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ చీరల నేచే కార్యక్రమము అంటే కళ్యాణ మహోత్సవానికి ఎన్ని రోజుల ముందు ప్రారంభిస్తారు, ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఈ యొక్క కార్యక్రమానికి 14 రోజుల ముందు ప్రారంభోత్సవం జరిగింది. 10 రోజుల్లో ఇది కంప్లీట్ చేసి ఇవ్వాలన్న సత్సంకల్పంతో నిర్విరామంగా 6 మంది కళాకారులు ఇందులో పనిచేయడం జరుగుతుంది. జూలూరి లక్ష్మయ్య, ఉపేందరు, వెంకటేషు, అశోకు, రాజేష్ వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఈ ఆలయాన్ని అంటే ఈ ఆలయాల్లో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మిగతా ఆలయాలకు కూడా తీసుకెళ్ళనున్నట్లుగా చెప్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఇంకా ఏ ఆలయాల్లో ఇలానే అమ్మవారికి చీరలు సమర్పించే అవకాశం? మొట్టమొదటిసారిగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అటు తర్వాత సికింద్రాబాద్ శ్రీ గణపతి దేవాలయం, సీతారాముల చంద్ర స్వామి వారి దేవాలయం భద్రాచలంలో, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం, తాడ్బందు వీరాంజనేయ స్వామి దేవాలయం, కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి దేవాలయం, లాల్ దర్వాజా సింహవాహిని, జోగులాంగ శక్తిపీఠము, భద్రకాళి అమ్మవారి వరంగల్ దేవాలయంలో, ఇవే కాకుండా విశిష్టమైన దేవాలయాల్లో నగరంలో ఇంకా ఈ సంవత్సరం ప్రత్యేకంగా గోల్కొండ కిలా అమ్మవారి దేవాలయంలో చేయాలన్న సత్సంకల్పంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా అక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని చేపడతాం.
చూడొచ్చు అమ్మవారికి ఇష్టమైనటువంటి పసుపు కుంకుమ వర్ణాలను ఉంచి వివిధ రంగుల్లో అయితే ఈ చీరలను తయారు చేస్తూ ఉన్నారు. ప్రతి ఏడు కూడా అమ్మవారికి 3 చీరలను తయారు చేసి సమర్పిస్తూ ఉంటారు. అయితే 6 సంవత్సరాల నుండి నిర్విరామంగా ఈ కార్యక్రమం అయితే కొనసాగుతున్నట్లు మనకు నిర్వాహకులు చెప్తా ఉన్నారు. అయితే అమ్మవారికి ఎంత నియమ నిష్టలతో నైవేద్యాలను సమర్పిస్తామో అదేవిధంగా స్వతహాగా తమ చేతుల మీదుగా చీరలను తయారు చేసి ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ 6 సంవత్సరాలుగా ఈ చీరలను తయారు చేస్తున్నామని కూడా మనకు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమంది ఉన్నారు మనతో పాటు, వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా జరుగుతుంది ఈ నేత కార్యక్రమము? మీరు ఇందులో భాగమైనందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? దీంట్లో గుడి సందర్భంగా మా జయరాజ్ సార్ ఆధ్వర్యంలో ఆయన భక్తులు అందరినీ కనుక్కొని అన్ని దేవస్థానాలు తిరిగి ఆయన ఎంత సేవ చేస్తుండో మాకు ఎరిగే. ఒక్కొక్క దేవుని దగ్గర అన్ని దేవతల దగ్గర పోయి ఆర్డర్ తీసుకొచ్చి మాకు పని ఉపయోగం కల్పిస్తుంటే మాకు చాలా సంతోషం ఉంటుంది. మేము రోజు పొద్దున్న లేచి స్నానం చేసి దర్శనం చేసుకొని నిత్య నియమాలతోటి కార్యక్రమం చేసుకుంటారు. చూడొచ్చు అమ్మవారికి ఎంతో నియమ నిష్టలతో కూడా ఇక్కడ గత 10 రోజులుగా కూడా ఈ చీరలను నేస్తున్నామని అయితే మనకు నిర్వాహకులు చెప్తా ఉన్నారు. ఇక్కడ లాగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ ఆలయాల్లో ఇదే విధంగా అమ్మవారికి స్వయంగా చీరలు నేచి సమర్పించే ఆలోచనలో ఉన్నామని, ఇప్పటికే కొన్ని ఆలయాల్లో కూడా ఈ కార్యక్రమం జరిగిందని కూడా నిర్వాహకులు చెప్తా ఉన్నారు. మొత్తంగా బల్కంపేట బంగారు తల్లి ఎల్లమ్మ తల్లికి కళ్యాణ మహోత్సవానికి సంబంధించి అమ్మవారి చీరల నేత కార్యక్రమం అనేది ఇప్పటికీ కొనసాగుతుంది. 3 చీరలు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. కళ్యాణ మహోత్సవం రోజున ఎంతో నియమ నిష్టలతో విశిష్ట పూజల నడుమ ఈ చీరలను అమ్మవారికి సమర్పించనున్నారు. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.